ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేక సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జీవజలము గూర్చి కొన్ని విషయాలు మనము విందాం. జీవజలాలు ఏమై ఉన్నాయి, ఈ జీవజలములు ఎక్కడి నుండి ప్రవహిస్తూ ఉన్నాయి, ఈ జీవజలాల వల్ల మానవాళికి ప్రయోజనం ఏమిటి, మానవాళికి ఏమైనా ఉపయోగమా అనేటువంటి విషయాలు మనం ఈరోజు బైబిల్ యొక్క వెలుగులో కొన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పరమగీతాలు పుస్తకము 4వ అధ్యాయము 15 చదువుతున్నాను. నేను చదువుతున్నాను. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము, లెబానోను పర్వత ప్రవాహము. ఇక్కడ పరమగీతాల యొక్క పుస్తకంలో, ఈ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించిన మాట ఏమిటి అంటే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము, లెబానోను పర్వత ప్రవాహము అని అంటున్నాడండి. లెబానోను పర్వత ప్రవాహము. అయితే దేవుని బిడ్డలారా, ఈ జీవజలము ఒక ప్రవాహముగా మనకు కనపడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కొంచెం దీనికి సపోర్ట్గా యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49, 10 కూడా మనము చదువుకున్నాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పకైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. చూసారండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవును, నీటి బొక్కల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. జీవజలాలుగా ఇవి మనకు కనపడుతూ ఉన్నాయండి. బ్రతికించే అటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి, పరలోకరాజ్యానికి చేర్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి జలంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఇంకా యెషయా గ్రంథము 55:1 కూడా చదువుదామండి. 55:1 కూడా, దప్పికొన్న వారులారా నేడి వద్దకు రండి, రోకలేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఈకయ్యే ద్రాక్షారసమును పాలను కొనుడి. దప్పికొన్న వారులారా నేడి వద్దకు రండి. ఏంటి నీరు, ఈ జీవజలాలు ఏమై ఉన్నాయి అనేది మనం ఈరోజు పరిశీలన చేద్దామండి. దేవుని బిడ్డలారా, దప్పుకున్న వారు ఎవరైనా కావచ్చు, మానవాడిని ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. నీళ్ళ దగ్గర రండి. ఏ నీళ్ళకి, ఎక్కడి నుంచి అవి ప్రవహిస్తూ ఉన్నాయి, వాటి ప్రయోజనం ఏమిటి, అవి మానవాళికి ఎందుకు అవసరమై ఉన్నది విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13 కూడా చదువుతానండి. ఇర్మియా 17:13, ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందరు. చూసారండి, యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక
వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉన్నారు. ఇసుక మీద పేరు ఎంతసేపు ఉంటుంది అంటే అది కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పేరు ఉంటుంది. ఒక సుడిగాలి వచ్చినా ఆ పేరు చెరిపివేయబడుతుంది. దాని మీద ఒక ప్రవాహం వచ్చినా కానీ ఆ పేరు రాయబడదు. అలా ఉన్నారంట. కారణం ఏంటి? ఇసుక మీద పేరు రాయబడినట్టుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే జీవజలము ఓటనైన నన్ను విసర్జించి ఉన్నారు. చూశారు, ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసి ఏం చేశారంటే అండి, యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు, నా ఎడల ద్రోహము చేయవారు అన్నాడు ఆయన. నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గులుంటారు అంటున్నారండి. అవమానానికి కారణం అవటానికి లోకము తయారైపోయింది. ఇజ్రాయేలీలు తొలగిపోయారంట. మరి ఇర్మియా ప్రవక్త ఈ గ్రంథాన్ని రాసే టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ యొక్క ఓచ అంటే యెహోవాగా ఇక్కడ పిలువబడుతూ ఉన్నాడు. యెహోవానైన నన్ను విసర్జించి ఉన్నారు, జీవజలంను ఓటం నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యువత ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటుందనే విషయాన్ని కూడా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము 1వ వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను కింద నుండి పారుచుండెను. ఈ జీవజలాలు ప్రస్తుతము ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క మందిరంలో నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. అవి ఉబుకుతూ ఉన్నాయి అంటండి. గడప క్రింద నుంచి ఉబుకి గొప్ప ప్రవాహముగా అవి బయలు వెళుతూ ఉన్నాయి అంటండి. ఫస్ట్ శిలమండిళ్ళు, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుములు, తర్వాత ఎదురుములు, తర్వాత దేవుని బిడ్డలారా వేదలేదంతగా పెద్ద ప్రవాహమయ్యి ప్రవహిస్తూ ఉందంట. 9వ వచనం కూడా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒడిగా పారు ఈ నది వచ్చు చోట నెల జలశ్రములనియు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లను గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పోరనో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు భూ సంబంధమైన నీళ్లు మాత్రం కాదు, పర సంబంధమైన నీళ్లు. ఈ నీళ్లు దేవుని బిడ్డలారా చూసినట్లయితే మందిరం నుంచి ప్రవహిస్తూ ఉంటదంట. గొప్ప ప్రవాహము, పెద్ద నది అయి వెళుతూ ఉంది ఈ నది జలసరాలన్నీ బ్రగుతాయంటే మానవాడికి ఇది రక్షణనిచ్చేది, మానవాడికి ఇది క్షమాభిక్ష పెట్టేది, మానవాళికి ఇది పాపముల నుంచి విడిపించేది, శాపము నుంచి తొలగించేది, అపరాధములను మన్నించేది ఈ జీవజలపు ఓటలు. ఎవరైతే మందిరానికి వచ్చి ఆయన వాక్యాన్ని విని ప్రభావితము చేయబడి రక్షింపబడి లేక మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొందుతారో వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది ఈ యొక్క ప్రవాహము, ఈ యొక్క జీవజలపు ఓట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జీవజలముగా మనకు కనబడుతూ ఉంది. ఈ జీవజలము దేవాలయం నుండి ప్రవహిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోవేలు గ్రంథం అండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని
చదువుకుందాం. 3:18 యోవేలు గ్రంథం 3:18. ఆ దినమందు వరకుల నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల నుండి పాలు ప్రవహించును, యోధా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపును. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపును. మందిరంలో నుంచి ప్రవాహము ప్రవహిస్తూ ఉందండి. దేవుని మందిరం, యేసుక్రీస్తు తన యొక్క రక్తము చేత సంపాదించిన తన సంఘము ఉన్న మందిరము. జీవజలపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఇది తడుపుతూ ఉంటుంది. ఆత్మీయ శక్తి పొందుకుంటానికి, ఆత్మీయ బలం పొందుకుంటానికి, పాపము నుంచి పరిహారం పొందటానికి, నరకము నుంచి తప్పించుకోవడానికి, పరలోక రాజ్యానికి వారసులు కావటానికి ఈ జీవజలపు నదిగా ఇది పిలువబడుతున్నది అని అంటున్నారు. దేవాలయం నుండి ప్రవహించున్నది ఈ జీవజలాలు. 2 విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. 3వ విషయం కూడా చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం అండి. 14:8. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగనే జరుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగనే జరుగును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవజలపు నది ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని కాలాల్లో కూడా ఈ నది పులిస్టాప్ అయ్యేది కాదు, ఆగిపోయేది కాదు, ఎండిపోయేది కాదు, ఇంకిపోయేది కాదు, తగ్గిపోయేది కాదంటే ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ప్రవహించే నది, ఏకైక నది ఈ జీవజలపు నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా ప్రవహించుతూ ఉంటుంది ఈ నది. ఈ నది దేవాలయం నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది దేవుని బిడ్డలారా జీవజలపు నది. ఇది జీవజలపు నది. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒకసారి వెళదామండి. ప్రకటన గ్రంథంలో మంచి మాట దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానండి. 7:17 ప్రకటన. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. చూసారండి, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. జీవజలముల బొగ్గ. దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడూ కూడా ఉబుకుతూ ఉంటుంది. అడుగంటనిదండి, ఎండిపోనిది, ఇంకిపోనిది, ఎప్పుడు కూడా ఉబుకుతూ సెలయేరు వలె ప్రవహిస్తూ ఉండేది నది. జీవజలము బుగ్గ వద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందు తులసివేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ జలాల దగ్గరికి వస్తారో, ఎవరైతే జీవజలాలను పొందుకుంటారో, ఎవరైతే జలాలు కోరుకుంటారో వారి ప్రతి బాష్ప బిందును యేసుక్రీస్తు తిరుడలై ఉన్నారు. నీ కన్నీరు తుడుస్తానంటున్నాడు దేవుడు. నీ దుఃఖము సమాప్తం చేస్తానంటున్నాడు. నీకు వెలుగును ప్రభావమును నీకు నింపుతానంటున్నాడు. ఆనంద తైలముతో నిన్ను ప్రవహింపజేస్తానంటున్నాడు దేవుని బిడ్డ. కారణం ఏంటంటే నువ్వు లోకం నుంచి సపరేట్ అయ్యి క్రీస్తుని అంగీకరించడం వల్ల, క్రీస్తు అనే జీవజలము నువ్వు సేవించడం వలన నీ కన్నీరికి పులిష్టపడు కలుగుతుంది. నీ దుఃఖానికి సమాప్తపడు జరుగుతుంది. దేవుని బిడ్డ, క్రీస్తు దూరం ఉన్నంత కాలము నీ జీవితం వేరుగా ఉంటే
క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత, ఈ జీవజలపు ఓటను నువ్వు సేవించడం ప్రారంభించిన తర్వాత నీ జీవితం ఒక ప్రత్యేక పరిస్థితిలో మారుతుందని చెప్పేసి, ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, జీవింపజేసేది జీవజలపు ఓట. ఇంకా దేవుని వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ భూప్రపంచంలో ఎవరే జీవజలము అంటే క్రీస్తే ఈ ఓటయ్యే ఉన్నారండి. ఆయన అంటూ ఉన్నారు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. ఈ సమరయ స్త్రీకి ఈయనెవరూ అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఒక సామాన్య మానవుడు అనుకుంటూ ఉంది, సాదాసీదా మనిషిలు అనుకుంటూ ఉంది. యూదుడివైన నీవు, సమరస్త్రైన నేను దాహమునకమ్మని ఎలా అడుగుచున్నావు? సమరయులతో యూదులు స్నేహము చేయరు కదా, మీరు ఎంతో అగ్రకులము, ఐకాస్ట్ అయి ఉన్నారు మీరు, మేము తక్కువ జాతి వారము, మీకు మాకు పొత్తు లేదు అని అంటూ, మీరు ఇస్తానంటున్నారు కదా నీళ్ళు, అసలు మీ దగ్గర చేదే లేదు, తాడు లేదు, ఎలాగా మీరు తోడతావు, ఎలా నాకు ఇస్తావు అంటూ ఉంది. అప్పుడు అంటున్నారు ప్రభువారు, అసలు నీవు దేవుని వరమును దాహమునకమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే అన్నాడు. అక్కడ ఆయన్ను అడుగుతావు, ఆయనకి ఏమిస్తాడో తెలుసా? ఈ లోకంలో మనం తాగుతూ ఉంటామే, తాగినప్పుడల్లా మరలా కాసేపు మరలా గొంతుకి ఎండిపోతూ ఉంటుంది, నాలుగులాకపోతూ ఉంటుంది, నోరు ఆరిపోతూ ఉంటుంది, మళ్ళా తాగుతూ జీవితాంతకం తాగుతూనే ఉండాలి. దాహం తీరదు ఈ లోకంలో తాగే నీళ్లు. కానీ యేసయ్య నీళ్ళు ఇచ్చే నీళ్లు తాగితే వానిలో ఊరిడి బొగ్గగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నువ్వు ఆ నీళ్లు చేయిస్తే, అర్హత పొందుకుంటే నీళ్లు తీసుకుంటానికి యోగ్యమైన వాడుగా, యోగ్యమైనగా నువ్వు ఉండినట్లయితే, జీవించినట్లయితే దేవుడంట నీలోనే ఊరిడి నీటి బొగ్గగా చేస్తానంటున్నాడు. వానిలో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని మాట మాట్లాడుతున్నాడు యేసయ్య. నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు ఏమిస్తాడండి? జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలాలు ఇస్తాడు యేసయ్య. అంతకుముందు సమరయ స్త్రీ దాహము తీరలేదు. అనేక యాత్రలు చేసి ఉండొచ్చు, పూజలు పునస్కారాలు చేసి ఉండొచ్చు, మొక్కుబడులు ఉండొచ్చు, అనేక విధాలుగా ఈ లోకాలలో అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అన్ని విఫలమైపోయినాయి, దాహము తీరటం లేదు. ఎండవేళ ఆమె నీళ్ళు చేతుకుంటాకు వచ్చింది, దాహం తీర్చుకుంటాకు వచ్చింది. యేసుక్రీస్తు రక్షించడానికి ఆ మార్గంలో ఆయన ముందుగానే ఆ వస్తువుని ఎరిగి అక్కడ కూర్చున్నారు, అలిసి ఉన్న రీతిని కూర్చున్నారు. ఆయన ఆమె రక్షించారు మాట్లాడి. నేనే మెస్సీని పరిచయం చేసుకున్నాను. నీళ్ళేమన్నప్పుడు నువ్వు వెళ్ళి భర్తను తీసుకురా, నేను నీళ్ళు ఇస్తాను అని ప్రభు చెప్పినప్పుడు ఆ మంచు ఉంది, నాకు భర్త లేడు. నువ్వు చెప్పిన మాట సరిగే, నీకు 5 భర్తలు ఉన్నారు. గజ వణికిపోయింది. నా బ్రతుకు చెప్పిన దేవుడు ఈయన సామాన్యుడు కాదు, ఈయన మెస్సియే అనుకుని దేవుని బిడ్డలారా గ్రహించి, నిజంగా సర్వశక్తిమంతుడని ఎరిగి ఊరిలోనికి పరుగున వెళ్ళి ఆ పడవ అక్కడే వదిలిపెట్టేసి గ్రామాన్ని కూడా తీసుకొచ్చి ఆ యొక్క మెస్సియాకు, యేసుక్రీస్తుకి, అభిషక్తునికి పరిచయం చేసింది ఆ స్త్రీ. ఏమైనా నిరుపిల్లారా వారు అంటూ ఉన్నారు, అంతకుముందు నువ్వు చెప్పిన మాట బట్టి మేము నమ్మాం, కానీ మేము ఇప్పుడు మా మట్టుకు మేము నిజముగా మెస్సియా, నిజముగా ఆయన దేవాది దేవుడు అని చెప్పేసి నమ్ముతున్నామని చెప్పేసి అనేక మంది యేసుస్వామి నందు విశ్వాసం ఉంచారంటే ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నారు, ఆయన ఇచ్చే జీవజలపు ఓటలు పొందుకున్నారు. సంతోషముతో, ఆనందముతో వారు వారి గ్రామముకు మరలా వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు
ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనివి, ఆయన దగ్గర మాత్రమే ఉండేవి. అవే ఎక్స్పెషల్లీ జీవజలపు ఓటలు, ఒక ప్రత్యేకమైనవి అవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తే దీనికి ఉద్భవ స్థానము. ఆయనలో నుంచే ఇవి ఆవిర్భవిస్తూ ఉన్నాయి, ఉద్భవిస్తూ ఉన్నాయి, ఊరుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. అది పెద్ద ప్రవాహమై ముందుకెళ్తూ ఉన్నాయి. అవి ఎవరైతే కోరుకుంటారో వారి హృదయంలోకి వచ్చేస్తాయి. అన్నీ వాళ్ళు వరిడి బొగ్గగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంకా ఈ లోకానుసారంగా దాహమునకు పరిగెత్తారు. వాళ్ళు పూర్ణ మనశ్శాంతి కలిగి ఉంటారు. బైబిల్ చెబుతూ ఉంది, ఎవరి మనసు యెహోవా అనుకొనును వారిని పూర్ణ శాంతి కలవానుగా కాపాడుతాను. వారికి మనశ్శాంతినిస్తాను, ప్రశాంతతనిస్తాను, ఆయురారోగ్యాలు ఇస్తాను, సుఖ సౌఖ్యాలు ఇస్తాను. ఈ లోకయాత్ర అయిన తర్వాత మోక్షానికి నేను తీసుకెళ్తాను. ప్రభు యొక్క వాక్యము యేసయ్య మాట్లాడుతున్నారు. వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు నీకు కావాలి అంటే క్రీస్తు దగ్గర రావాలి. ఈ నీళ్లు నీకు దక్కాలి అంటే నీ హృదయం ఆయనకి కావాలా. నీలో రాతి గుండెను తీసివేసి మాంసం గుండె నీ చేసి క్రీస్తు ఆ గుండె నువ్వు పెట్టుకోవాలి. మెత్తని హృదయం దేవుడు ఇస్తాడు, పవిత్రమైన హృదయాన్ని ఇస్తాడు. నీ హృదయంలో సమస్త క్రామ, క్రోధ, లోభ, మోహ, మత్స్యాల మొత్తాన్ని కూడా కడిగి శుద్ధీకరించి పవిత్రం చేస్తాడు యేసుస్వామి. అది ఆయనకే సాధ్యం. ఆయన రక్తమే పవిత్రం చేస్తుంది, కడిగి పవిత్రపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రేమామయుడు యేసుస్వామి. ఆయనే జీవజలపు ఊట, ఆయనే ఒక ప్రవాహము. ప్రపంచం మొత్తం కూడా ఈ నది ప్రవహిస్తూ ఉంది. అది వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అది అక్కడ జలశరాలు జీవిస్తూ ఉంటాయి. అన్ని క్షేమముగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. అన్ని వ్యాధులను స్వస్థపరుస్తుంది నమ్మిన వారి ఎడల ఆ జీవజలాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తే దీనికి ఉద్భవ స్థానము. తర్వాత మనం దేవుని వైపు చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 చదువుకుందామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని యేసుక్రీస్తు పండగ దినమున బోధిస్తూ వచ్చారండి. ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నీకు ఆత్మీయ దాహం ఉన్నట్లయితే నీ ఆత్మీయ దాహమును తీర్చగల శక్తిమంతుడు యేసుక్రీస్తు. ఎటువంటి దాహంతో పరిగెత్తుతూ ఉన్నావో, నీ ఆత్మీయ దాహంతో ఎక్కడెక్కడికి వెళ్ళి తప్పిస్తూ ఉన్నావో, ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఆత్మశాంతి లేక, మనశ్శాంతి లేక, చికాకులతో, రకరకాలటువంటి దేవుని బిడ్డలు అశాంతితో ఒకవేళ వేదన చెందుతున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా యొద్దకు రండి అని ప్రభువారు ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుని శ్రమజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మత్తయి సువార్త 11:28 దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రయాసతో ఉన్నావో, ఎటువంటి ఆత్మ దాహము తప్పిస్తూ ఉన్నావో, ఎక్కడికి వెళ్ళినా నీ దాహం తీరక మరలా నిశ్శాంతిగా, నిస్సంతోషంగా, అశాంతిగా కృంగిపోయి ఒకవేళ నువ్వు కృషిస్తూ ఉన్నట్లయితే యేసయ్య నీకు ఆన్సర్ అయ్యి ఉన్నాడు, నీ సమాధానం ఇస్తున్నాడు, నీకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి, ఆయన ఒక్కడే నీకు శాంతినిచ్చేవాడు, నీ ఆత్మ దాహాన్ని తీర్చేవాడు, నీ హృదయాన్ని సంతోషపరిచేవాడు యేసుస్వామి అని. యేసయ్య నమ్ముకుంటే యేసయ్య దగ్గరికి వస్తే అంటున్నాడు, నీలో నుంచి అంతా
ఏమవుతుందండి? జీవజల నదులు ప్రవహిస్తాయి అంటాడు. నదులు ప్రవహిస్తాయి అంట. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. నీ మాటలు, నీ పాటలు, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ బ్రతుకు అనేక మంది దీవునికరంగా చేస్తాడు. అనేక మంది దాహాన్ని కూడా నీ ద్వారా తీరుస్తాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉండేది. మన ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆత్మీయ దాహము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ప్రతి అవసరము కూడా దేవుడు తీరుస్తాడండి. ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ తృప్తి కోసం, ఆత్మీయ ఆనందం కోసము లోతైన అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీరుస్తాడు. శారీరకంగా తీరుస్తాడు, ఆత్మీయంగా కూడా తీరుస్తాడు. నువ్వు క్రీస్తులో కరెక్ట్గా ఉన్నట్టే నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడు. ఇరుకునందు నేను యెహోవా మొరపెట్టిన విశాల స్థలమందు దేవుడు నాకు జవాబిచ్చాడు. కీర్తనగాడు చెప్పినట్లుగా, యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పినట్లుగా, అడుగుడు ఇవ్వడును, వెదుగుడు దొరుకుడు తరుడు తీబడి చెప్పినట్లుగా దేవుడు పెట్టారా. మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి మీకు ఏది ఇష్టం అడగండి, నేను ఇస్తానని చెప్పినటువంటి వాక్యము, క్రీస్తు ప్రభు మాటలు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు ఆయన ప్రార్థించినట్లయితే నువ్వు జవాబు అందుకుంటావని నేను మనవి చేస్తూ ఉన్నానండి. లోతైన అవసరాలను కూడా తీరుస్తుంది, తృప్తిపరుస్తుందండి దేవుని యొక్క వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షములుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పరలోక సంబంధంగా దేవుని యొక్క దాసుడు దర్శనం ద్వారా చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దర్శనములో ఆ పట్టణం ఏ విధంగా ఉంది అని చెప్పేసి వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక జీవజలపు నది కనబడుతూ ఉందంట. మరి అక్కడ ఒక జీవవృక్షం కూడా ఉందంట. అది నెలకు ఫలిస్తూ ఉందంట. 12 నెలలకి 12 కాపులు కాస్తూ ఉందంట. దాని ఆకులు మరి జనములను స్వస్థపరచడానికి వినియోగిస్తారంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తుని ఆత్మీయ దాహాన్ని తెచ్చే దేవుడు, యేసుక్రీస్తుని శరీర అనారోగ్యాలను తీసివేసే దేవుడు, యేసుక్రీస్తుని సమస్యలన్నింటినీ తొలగించి సరళమైన మార్గంలో నడిపించి దీని మోక్షానికి తీసుకెళ్ళే ఏకైక రక్షకుడు యేసు ప్రభు వారని నేను మనవి చేస్తున్నానండి. జీవితాలను ఫలభరితం చేయిస్తుందంటండి ఈ యొక్క జీవజలపు నది. జీవితాలను ఫలభరితంగా ఉంచుతుంది. అయ్యో నా జీవితం మూడుబారిపోయింది, నేను అంతకంతకు క్షీణించిపోతూ ఉన్నాను, ఎందులో ఏలు పెట్టినా ఎందులో కాలు పెట్టినా ఏది తలపెట్టినా కానీ నేను వెనుకంజ వేస్తున్నాను తప్ప, లేక ఓడిపోతున్నాను తప్ప గెలవలేకపోతున్నానని నేను అనుకున్నట్లయితే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నిన్ను ఫలింపజేసేవాడు ఆయన, నిన్ను దీవించేవాడు ఆయన, నిన్ను కరుణించేవాడు ఆయన, నిన్ను కాపాడేవాడు ఆయన, నిన్ను ఆశీర్వదించి అభిషేకించి ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్లేవాడు యేసు స్వామి అని చెప్పేసి నేను మామూలు చేస్తున్నాను. మీ హృదయాలను ఆయనకి ఇవ్వండి, ఈ జీవజలాలను ఆస్వాదించండి. మీ గుండెల్లో, మీ హృదయాలు, మీ బ్రతుకుల్లో దీన్ని చేర్చుకోండి. క్రీస్తుని వెంబడించండి అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నానండి. చివరిగా 8వ పాయింట్ కూడా చెప్పుకుందాం. మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22:17 చదువుతున్నానండి. 17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము. దేవుడు నీకు ఫ్రీగా ఇస్తున్నాడండి జీవజలాన్ని. జీవింపజేసే జలము, బ్రతికించే జలము, నరకం నుంచి విడిపించే జలాలు ఇవి. ఉచితంగా పుచ్చుకొనిమ్మంటాడు దేవుని బిడ్డలారా.
ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇచ్చేయించు అని ఎవరైతే కోరుకుంటారో దీన్ని వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన గ్రంథంలో దేవుడు మరి భక్తుల ద్వారా రాయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి పొందుటకు అందరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఏ క్యాస్ట్తో సంబంధం లేదు, ఏ దేశంతో సంబంధం లేదు, ఏ భాషతో సంబంధం లేదు, ఏ వర్గంతో సంబంధం లేదు, అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు దేవుడు. వీటిని పుచ్చుకుంటానికి అందరూ ఆహ్వానితులే, వయసుతో కూడా సంబంధం లేదండి. స్త్రీ పురుషుడి భేదం లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా కానీ క్రీస్తులోకి వచ్చి క్రీస్తుని అంగీకరించి ఈ జలాలను పొందుకోవచ్చు. నెంబర్ 1 జీవజలములు. రెండవది దేవాలయం నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. మూడవది ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇది. నాలుగవది అడుగంటని ఓట, ఎప్పుడు కూడా ఎండిపోని ఓట, అడుగంటనిది. నాలుగవది అడుగంటనిది. ఐదవది క్రీస్తే దీని ఉద్భవ స్థానము, క్రీస్తులో నుంచే ఇది ప్రవహిస్తూ ఉంది. ఆరవది లోతైన అవసరాలను కూడా నీకు తీరుస్తుంది, తృప్తిపరుస్తుంది. ఏడవది జీవితాలను ఫలవంతం చేస్తుంది. ఎనిమిదవది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పొందుకోవచ్చు. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు యేసుస్వామి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు దాకా దేవుని మాటలో విన్న నీ జీవితంలో నువ్వు యొక్క జీవజలాలను పొందుకున్నట్లయితే నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి నెమ్మది, నీ జీవితానికి ఎంతో మేలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ జలాలు భూమి మీద జీవింపజేసేదే కాదు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది. ఈ జలాలు సేవించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మదాహం తీర్చబడి మనశ్శాంతిగా వారు జీవించగలరు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ జలాలు ప్రతి ఒక్కరు పొందుకుంటారని ఆశిస్తూ మరి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ నామానికి వందనాలు ప్రభువా. మరి జీవజలాల గురించి మా ప్రభువా నాయన మాతో స్పష్టంగా మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు నాయన. వివరించిన వర్తమాన ప్రతి ఒక్క హృదయాల్లో ముద్రించండి నాయన. ఎంతమంది అయితే ప్రభు ఆత్మదాహం కలిగి తప్పిస్తూ వెలిపిస్తూ అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయి నిరాశతో ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభువా. ఈ జీవజలాల వరకు అందించండి ప్రభువా. అందరిని రక్షించండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వారిని కూడా స్వస్థపరిచింది ప్రభువా. మీకే స్తోత్రాలు. కుటుంబాల అసమాధానం ఉన్న వారికి సమాధానం తెచ్చే ప్రభువా. దేవా మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న వారికి ప్రభు నాయన స్వస్థ విడుదల దయచేయండి. అప్పులు కోపలు ఉన్న వారిని కూడా ప్రభావ బలపరిచి వారిని అప్పులు విడిపించండి ప్రభావ. అయ్యా మీకే స్తోత్రాలు ప్రభావ. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం మహిమ పొందమని వివరించిన వర్తమానం అందరి హృదయాలు బలింప చేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి శుభావందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.